బ్యాండ్ మేళం బ్యాచ్. ప్రతి గ్యాంగ్లోనూ ఇలాంటి ఒక స్ట్రీక్ పిచ్చోళ్ళు ఉంటారు. ఇంతకీ మీ దాంట్లో కూడా ఉన్నారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ అజ్ఞాతవాసి. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి మా క్యాంపస్లోని సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఇందులో ఈసారి స్పెషల్ ఏంటంటే మా క్యాంపస్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సరే స్టార్ట్ చేస్తున్నా. జనరల్గా ఊర్లో పెళ్ళికే కుక్కలు హడావుడి చేసే టైప్ మనం. అలాంటిది మన కాలేజ్లో ఫెస్ట్ అంటే ముందు రోజు నైటే పోయి మొత్తం అంతా చుట్టేసి వస్తాంగా. అలా ముందు రోజు నైట్ ఫ్రెండ్స్తో పోయి ఒక రౌండ్ వేసి వచ్చామన్నమాట. ఇక్కడ మనకి ఆఫ్రికన్ అడవుల్లో కూడా జంతువుల్లో లేని రకాలు మనుషుల్లో కనబడతారు. అందులో మొదటి రకం ఫొటోస్ పిచ్చోళ్ళు అయితే ఇంకొంతమంది నేచర్ లవర్స్, కొన్ని కొత్త రకాలు కూడా ఉంటాయండో. అందులో ఇదిగోండి మా వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కష్టపడి ఈవెంట్ చేస్తుంటే వీళ్ళు చూడండి లండన్ 1 2 3 ఆడుకుంటున్నారు. ఇంకో 2 ఫొటోస్ దిగుదాం అనుకునేసరికి మా సెక్యూరిటీ అంకుల్ వాళ్ళు వచ్చి బాబు వెళ్ళాలి అని చెప్పేసి అది చీత వదిలేశారనమాట. సర్లే బండి వేసుకుని వచ్చారు, అసలే వెళ్ళకపోతే గుద్దేస్తారేమో అని భయం వేసి. నెక్స్ట్ ఈవినింగ్ మా కాలేజ్లో అయితే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇంక మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి తగ్గేదలే అనుకుని హెచ్హెచ్ఓ ఫన్ గేమ్స్కి అయితే ఫస్ట్ వెళ్ళిపోయాము. ఎందుకంటే మా కాలేజ్లో ఫస్ట్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి అదే. హెచ్హెచ్ఓ గురించి నెక్స్ట్ ఇంకెప్పుడైనా వీడియోలో చెప్తాను. ఇంకా ఈవెంట్కి మా వాళ్ళు రెడీ అయిన దానికైతే కుక్కలు కూడా వెంటబడినాయి, అంత బాగా రెడీ అయ్యారనమాట. జస్ట్ కిడింగ్. మా క్యాంపస్లో అయితే మాకన్నా కూడా ఈ కుక్కలే లోకల్ అనమాట. దిస్ ఈజ్ ఆర్ ఫస్ట్ గేమ్, టగ్ ఆఫ్ వార్. చాలా మందికి తెలిసిందే, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇందులో ఒక సైడ్ మొత్తం అమ్మాయిలు, ఇంకో సైడ్ అబ్బాయిలు ఉండి ఆడుతున్నారు. అట్లానేం కాదు, ఎవరైనా ఒక టీం ఫామ్ చేసుకుని వచ్చి ఈ గేమ్ని ఆడొచ్చు అనమాట. ఇక్కడ మా వాళ్ళు అయితే మామూలుగా తగ్గేదిలే అన్నట్టు ఆడారు. కానీ లాస్ట్కి ఎవరు గెలిచి ఉంటారు గెస్ట్ చేయండి. ఇంకెవరు ఏమో నాకు తెలీదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇంకా టగ్ ఆఫ్ వార్ చూసుకుని పైకి వచ్చేస్తే ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి పిక్ విత్ శాంటా క్లాస్. ఈసారి హైయెస్ట్ కలెక్షన్స్ కూడా దీనికి వచ్చాయి. అండ్ దీని కోఆర్డినేటర్ వచ్చేసి మా ఫ్రెండ్ కృష్ణ. కానీ మనకి ఫొటోస్ అంటే పెద్ద ఎక్కదు. సో నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతే వాళ్ళు తెగ చిలాకీగా ఆడేస్తుంటే అబ్బా ఏం గేమా అని అనుకున్నా. ఆ తర్వాత గుర్తొచ్చింది, ఓ ఫ్యూచర్లో గిన్నెలో గరిటెలు యూజ్ చేయడానికి ప్లానింగ్ అనమాట అని. ఇంకా ఈ గేమ్ గురించి నేనైతే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కపాపం పీస్ అంటే ఈ పిల్ల మాత్రం పిన్నిస్ అని చాలాసేపు ఏడిపించింది. ఇంకా ఇది వచ్చేసి విఆర్ గేమ్. నాకు పీకల దాకా కోపం ఉన్న గేమ్. ఎందుకంటే నేను ఎప్పుడు ఆడదామన్నా కానీ ఫుల్ జనాలు ఉంటారు. ఇంకా అంతమంది ఉంటే నాకైతే వెళ్ళడానికి అస్సలు నచ్చదు. దేవుడా, కనీసం నెక్స్ట్ టైం అయినా కానీ గేమ్ ఆడేలా చూడవయ్యా. అండ్ ఈ గేమ్ గురించి సింపుల్గా చెప్పాలంటే చిన్నప్పుడు ఇద్దరు కలిసి చేతుల మీద అవాబచ్చ పెట్టి మూడో మనిషిని చేతుల మీద ఎక్కించుకొని గణపతి పప్ప మోరియా అని చెప్పేసి మనం ఊరేగించే వాళ్ళం, గుర్తుందా? ఏం అలానే ఈ తాళ్ళతో ఆ కప్పును పట్టుకుని లేపాలన్నమాట. కాకపోతే ఒక కప్ మీద ఇంకొక కప్పు పడిపోకుండా పెట్టాలి. హడావిడిలో నేనుంటే ఈలోగా కాల్ వచ్చింది, మీకు సీక్రెట్ మెసేజ్ వచ్చింది, వచ్చి కలెక్ట్ చేసుకోండి అని. తీరే వెళ్ళి చూస్తే మన సబ్స్క్రైబర్ ఎవరో ఆల్ ది బెస్ట్ అని రాశారు. అండ్ ఈ గేమ్ స్పెషాలిటీ వచ్చి ఎవరు రాశారో చెప్పరు కానీ ఎవరికి వెళ్ళి చేరుకోవాలో వాళ్ళకి మాత్రం వెళ్ళి చేరుకుంటారు. వచ్చిందని ఆనందపడుతుంటే ఎదురుగా ఐస్ క్రీమ్ బండి వెనకాల పిల్లలు పరిగెట్టినట్టు పరిగెడతా కనబడ్డారు. ఏంటా అని చూస్తే అది కూడా ఒక గేమ్. ఇలా చాలా గేమ్స్ పెట్టారు. గెలిచిన వాళ్ళకేమో చాక్లెట్స్ ఇచ్చారు, ఓడిపోయిన వాళ్ళకేమో రంగులు పూసారు. అలా క్రిస్మస్ ట్రీని షూట్ చేసుకుందామని వస్తే అక్కడ ఉన్న ప్రామిస్ నోట్ తీసుకొచ్చని చెప్పారు. అయితే నేను ఒక ప్రామిస్ నోట్ తీసుకున్నాను. ఇక మనకైతే ప్రామిస్ నోట్లో మనుషుల పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అని వచ్చింది. ప్రామిస్ నోట్ ఎంత కరెక్ట్ గా సింక్ అయిందంటే నిజంగా జీసస్ స్వయంగా నా కోసం ఇచ్చారేమో అనిపించింది. సక్సెస్ఫుల్ గా ఒక్కడు కూడా ఆడకుండానే మొత్తం గేమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఈలోగా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. కానీ ఓపిక లేక ఒక 2 hours రెస్ట్ తీసుకొద్దామని రూమ్కి వెళ్ళాము. వెళ్ళొచ్చేలోక నాకు అమ్మకి పెద్ద వార్ అయింది. అది లాస్ట్లో చూపిస్తా. ఎవరు నిద్రపోకుండా ఉండడం కోసం అన్నట్టు కొంచెం ఊపున్న పాటలు పాడుతున్నారనమాట. సర్లేండి, పులి లేకుండా పులిహోర ఉంటుందా, ఈ పాట లేకుండా క్రిస్మస్ ఉంటుందా? నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ ఈ పాట వినండి, అర్థమవుతుంది. ఈలోగా మన తాత స్టేజ్ ఎక్కి స్టేజ్ మొత్తం సందడి చేసేశారు. దీని తర్వాత సెట్ మీ ఫ్రీ అనే స్కిట్ అయితే వేశారు. తర్వాత మళ్ళీ మా పాటలు పాడిన వాళ్ళు పాటలు పాడుతుండగా మా క్రిస్మస్ తాత వచ్చి మా అందరికీ చాక్లెట్స్ పంచారు. లక్కీలీ నాకు ఒక చాక్లెట్ దొరికింది ఫస్ట్ టైం. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ప్రతి తల్లి తన పిల్లల ఆకలి గురించి చూస్తుందంటారు. ఇది చూసిన తర్వాత నాకు అది నిజమేనేమో అనిపించింది. నాకు మా అమ్మ గుర్తొచ్చి వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించినా కానీ నెక్స్ట్ మూమెంట్ నాకు నా అటెండెన్స్ గుర్తొచ్చి ఆగిపోయాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? ఇలా మా పాస్టర్ క్రిస్మస్ గురించి, దేవుడి గురించి వాక్యాలు చెప్తుంటే వీళ్ళు మాత్రం చూడండి పిల్లాడితో ఆడుకుంటున్నారు. ఈ మాటకి ఆ మాట కానీ పిల్లాడు మాత్రం చాలా ముద్దుగున్నాడు. ఇంతలోగా మనం ఈవెంట్కి వచ్చిన మెయిన్ పర్పస్ మూమెంట్ రానే వచ్చింది.
అదేనండి కేక్స్ డిస్ట్రిబ్యూషన్. మాల్‌లో ఇచ్చిన ప్యాకింగ్ చూసి ఏంటి మా వల్లేనా అనుకున్నాను. ముందే చెప్పారు తక్కువ తినరండి బటర్ స్కాచ్ కేక్ తీసుకొచ్చాం మీకోసం అంటే, ఆ! సర్లే అనుకున్నాను గానీ, టేస్ట్ చూసాక మాత్రం హ్మ్. మా వాళ్ళు కూడా బానే చేస్తారు అనిపిచ్చింది. పొద్దున్నుంచి తిరుగుడు కార్యక్రమంలో ఉండి అస్సలు తినలేదనమాట. సో, ఆకలి చంపేసిందని చెప్పి ఫుల్ కేక్ తినేసాను. లాస్ట్ ఆల్మోస్ట్ ఒక పీస్ ఉండగా నాకు అమ్ముకి గొడవైందని చెప్పా కదా! అది గుర్తొచ్చి సరే దానికి పట్టుకెళ్దాం అని చెప్పేసి ఆపాను. ఈలోగానే మళ్ళీ మా అక్క వాళ్ళొచ్చి క్యాండిల్స్ ఇచ్చి లైట్ చేయమన్నారు. క్యాండిల్ తీసుకొని వెలిగించేటప్పుడు ఎంత మురిసిపోతామో, ఆ క్యాండిల్ కరిగి మైనం చుక్కలు చేతి మీద పడితే అదే క్యాండిల్‌ని అన్ని సార్లు తిట్టుకుంటాం. ఇంకలా మాకిచ్చిన క్యాండిల్ అండ్ కేక్‌తో మేము, స్టేజ్ మీద పెట్టిన పెద్ద కేక్‌తో మా ఫ్యాకల్టీ ఇద్దరం కలిసి క్రిస్మస్‌ని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలా మా డీన్ అండ్ ఫ్యాకల్టీ పేర్ల మీద కూడా పాటలు పాడి ఎంటర్‌టైన్ చేశారు. ఇంకా జీసస్ బర్త్ స్కిట్ నుంచి అయితే వైబ్ వేరే లెవెల్‌కెళ్ళిపోయింది. ఈ పాప ఎంట్రీ వచ్చినప్పుడల్లా మేము పడి నవ్వుకొని చచ్చాం. కైజరాజ్ఞ ప్రకారం మీ పేర్లను ప్రజా సంఖ్యలో రాయించుకోవాలను గనుక మీరు మీ ప్రాంతానికి వెళ్ళి ప్రజా సంఖ్యలో మీ పేర్లు రాయించుకోవలను. శ్రీ హేరోదు మహారాజు ఏం చేస్తున్నారు? మొత్తంలో హైలైట్ ఎవరంటే ఎవరిని అడిగినా గానీ ఈ అన్ననే చెప్తాను. ఎందుకంటే అన్న డైలాగ్స్ జూనియర్ ఎన్టీఆర్ లెవెల్‌లో ఉన్నాయి. హంతకుడనైనా ఈ హేరోదు మంచితనము మాకు వెర్రితనము, బహుమూర్ఖుడను రౌద్రుడను ఎవ్వరికి నీ తల వంచని వాణ్ణి. అబద్ధము చెప్పుచున్నారా? యూదుల రాజుగా హేరోదు రాజుగా అది నా రాజ్యమందు కొనలేకపోవచ్చున్నాను. ఈ హేరోదు ఈ పేరు వింటేనే పసి పిల్లలు సైతం గజగజలాడుదురు, ఏడ్పు మానుదురు, వారి కనుగుడ్లు నిలిచిపోతాయి. చూసారుగా అన్న డైలాగ్‌కి ఇది మా వాళ్ళ రియాక్షన్. ఒక ఆర్టిస్ట్‌కి ఈ అరుపులకి, చప్పట్లకి మించిన అవార్డ్ ఏదైనా ఉంటుందా? ఇంక ఇలా స్కిట్ క్లైమాక్స్ మొత్తం అయిపోయి ఆర్టిస్టులందరూ ఒకసారి స్టేజ్ మీదకొచ్చారు. అప్పుడు మా వాళ్ళందరూ డిమాండ్ చేసి మళ్ళీ అన్న చేత డైలాగ్ చెప్పించారు. వింత ఏంటంటే ఆ అన్న స్టేజ్ మీద అంత ధైర్యంగా డైలాగ్ చెప్పి ఇప్పుడొచ్చి సిగ్గుపడ్డాడు. ఇంకా ఇలా సక్సెస్‌ఫుల్‌గా మా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్‌లో వెళ్లి డెకరేషన్ మొత్తం వీడియో తీసుకుందాం కదా అనుకుంటే అందరూ నాలానే అనుకున్నట్టున్నారు. అందరూ అదే టైంకొచ్చి నాకు అడ్డొచ్చారనమాట. ఏదోలా వీడియో కంప్లీట్ చేసుకొని రూమ్‌కొచ్చేసాను. ఇంక వీడియో అయిపోయిందనుకుంటున్నారా? లేదు. ఇక్కడి నుంచి అసలైన సీన్ స్టార్ట్ అయ్యిద్ది. మర్చిపోయారా ఏంటి? నాకు అమ్ముకి గొడవైందన్నా కదా! ఆ రచ్చ చూపిస్తారండి. ఇప్పుడు తోయిన దమ్ముంటే సరే నేను అరిచాను ఓకే. నువ్వు ఏం తక్కువ తిన్నావా? వచ్చినాక మాట్లాడినాను ఇప్పుడు. కేక్ కూడా తెచ్చినాను తినడం మానేసి. నువ్వు డ్రెస్ చేంజ్ చేస్తావు ఇంకెట్లా పిలిచేది? నువ్వు వీడియో ఆపకని చెప్పినాను. సరే 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 చాలు 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 ఆప్ 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 సరే అన్ని దొంగ ఏడుపులు మ్యాటర్ ఏంటంటే హెచ్హెచ్ఓ ఫన్ గేమ్స్ అయిపోయిన తర్వాత వచ్చి మేము రెస్ట్ తీసుకున్నామని చెప్పా కదా! నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా. ఆ పిల్ల రెస్ట్ తీసుకుంది. 7 అయింది మెస్‌కెళ్దాం పదా అంది. లేదు 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 అట్లా అని 7:26 వరకు పోస్ట్‌పోన్ చేశాను. తర్వాత ఒక 2 మినిట్స్ ఆగని 7:32కి పిలిచాను రా వెళ్దామని. అప్పటికే ఆ పిల్ల డ్రెస్ చేంజ్ చేసేసుకొని నేను రాను అంది. మామూలుగానే బతిమాలేదానికంటే ఆ పిల్ల డ్రెస్ చేంజ్ చేసేసుకుంది కాబట్టి నేను ఇంకా పిలవలేదు. కోపం వచ్చి నేను ఒక్కదాన్నే మా ఫ్రెండ్‌తో పాటు వచ్చేసాననమాట. దానికి తీసుకెళ్ళలేదని ఏడుపు. ఏడవకమ్ము. రేపు మంచిగా వెళ్ళి మంచిగా తిరుగుదాం మంచిగా ఫొటోస్ దిగుదాం అంటే నువ్వు వెళ్ళిపోయావు. మరి నువ్వేగా మొహం మీద రావక్కర్లేదు అన్నావు అన్నావా లేదా? నువ్వే కదా నువ్వు వీడియో ఆపుకో. నువ్వేం రాక్కర్లేదు నేనేం పోననేం చెప్పలేదు. నన్ను బతిలాడదంటే గుర్తొచ్చా.
కేక్ తినేసిన తర్వాత చిన్న ముక్కు ఉండగా నాకు గుర్తొచ్చింది. అప్పటికే ఆకలి మీద ఉన్నా, మధ్యాహ్నం తినలేదు, ఇప్పుడు నైట్ తినలేదు, కడుపు నొప్పి వస్తుంది పక్క నుంచి. తిన్న తర్వాత కూడా లాస్ట్ ముక్కలో ఇది గుర్తొచ్చి ఆ ముక్కను హాట్ దీనికోసం దాచి తీసుకొస్తే ఇప్పుడు గారేమో అలగ పని విప్పేసి నేను మాట్లాడను అని అనింది. మరి కాలదా? ఫెస్ట్కి పోయి ఎక్కడో లాస్ట్లో గుర్తొచ్చానంట. నాకైతే ఇది రాలేదు. ఉండాలి, మనస్సాక్షి ఉండాలి, పనికి మాలిన దానిలాగా. ఏడుపు చల్లారింది ఫ్రెండ్స్ ఫైనల్లీ. ఇప్పుడు ఏడుపు నేను దాన్ని తీసుకెళ్ళిన దానికి మా ఇద్దరు గొడవైన దానికంటే నేను ఇదంతా బ్లాగ్ తీస్తుంది తనకు సలసల కాడిపోతుంది. నన్ను వదిలేసి కూడా వీడియోల కోసమే పోయావు నువ్వు. నేను వీడియోల కోసమే పోలేను, అసలు పోవద్దనే మరి అనుకున్నాను. ఎందుకు పోయావు? సరే ఇంకా బ్లాగ్ తీసుకుందామని పోయినా. వీడియోల కోసమేగా పోయావు. నువ్వు రానంటే నేను ఏం చేయను? నువ్వు మళ్ళీ నన్ను అడగాలి కదా. అంతకుముందు అప్పుడు నువ్వు గొడవ అప్పుడు మేము ఎప్పుడు ఫెస్టివల్ చేసుకోలేదు. మరి ఆన్ ఎయిట్ కూడా నువ్వు లేకుండా అవ్వలేదు, అభియంత్ కూడా నువ్వు లేకుండా అవ్వలేదు. గొప్ప నాటకాలు దొబ్బకు. చూడు వీడియో అయిపోయిందని అరుస్తున్నావు మళ్ళీ. వీడియో ఎక్కడ అయింది? అగో అవుతుంది ఇంకా వీడియో చూడు. చూడు నన్ను అరుస్తుంది. లేదు నన్ను తీసుకెళ్ళకుండా మళ్ళీ అరుస్తావా? నువ్వు నా మీద బదులు అరిచినప్పుడు లేదు, అందరూ పడుకున్నావు. నువ్వు ఏంటి ఇప్పుడు గోనా? నువ్వు నన్ను అరిచావు కదా, నువ్వే లాస్ట్ అరిచావు నన్ను. నువ్వు నన్ను కొట్టావు, పందిలో కొరికావు, కొట్టావు, ఇవన్నీ కనబడట్లేదు నీకు. లేదు నేను చేయలేదు. దగ్గర వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే కొట్టలేదు, అంత కొట్టలేదు. అలా ఇచ్చాను. ఈ అమ్మాయి బ్యాడ్ గర్ల్. ఈ అమ్మాయి ఛానల్ మీకు వద్దు. ఈ అమ్మాయి నన్ను తీసుకెళ్ళుకుని ఫెస్ట్కి పోయింది. ఇది ఉండే కొద్ది ఇంకా కేక్ తినేసి వచ్చింది. నాకు కేక్ నీకోసం ముక్క కూడా తెచ్చినాను తల్లి. ముక్కతో వచ్చిందంట. ఒక నిమిషం. మొత్తం అంతా తిని బన్ను తెచ్చింది. మనకి ఇచ్చిన కేక్ లో కేక్ ప్లస్ హాట్ ఇచ్చినారా, నేను తినేసి చిన్న ముక్క ఉన్నప్పుడు సరే ఏంటి నువ్వే నన్ను నేర్పించావు. సరే వద్దులేదా చూడటు బాగున్నా, చూడు ఎంత బాగున్నా, చూడు అందిదానా. వీడియోస్ తర్వాత మనకి స్వీట్ మెమరీస్ ఇవి. చూడు లేదు, మనకు కూడా మెమరీస్ గా ఉంటాయి అమ్మ ఇవన్నీ. చూడు ఇంకా ఇలా మా డే అయితే ఎండ్ అయింది. చూసే మీకు ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వియర్డ్గా ఉండొచ్చు, కానీ మా డైలీ లైఫ్లో ఎప్పుడు జరిగే గొడవ ఇది. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా, గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి గొడవలు ఇంకా చాలా జరుగుతాయి. ఇలానే మన మిస్ అజ్ఞాతవాసి ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి. పేరు గుర్తుంటుందిగా.